ఆచి చికెన్ మసాలా. మిడిల్ ఈస్ట్ లో మొదలైన మంటలు ఇంకా ఆరడం లేదు. ఇప్పుడిప్పుడే ఆరే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. రోజుల వ్యవధిలోనే ఇరాన్ కథ ముగించేస్తామనుకున్న అమెరికా, ఇజ్రాయెల్ ఆశలు నెరవేరలేదు. సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేస్తే కథ మొత్తం మారిపోతుందనుకున్న అంచనాలు తప్పాయి. ఇరాన్ ఓ కొరకరాని కొయ్య అని అర్థమైపోయింది. అయితే ఇరాన్ ఇంతలా ఎలా ప్రతిఘటిస్తోంది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఇరాన్కు ఎక్కడి నుంచి సాయం అందుతోంది? రష్యా, చైనా సైలెంట్గా సాయం చేస్తున్నాయా? అసలు ఇరాన్పై ఈ రెండు దేశాలకు అంత ప్రేమ ఎందుకు? ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలై రోజులు గడుస్తున్నాయి. కానీ ఇరాన్ ఇంకా అమెరికా గుప్పిట్లోకి రాలేదు. అమెరికాను ప్రాధేయపడటం లేదు. యుద్ధం ఆపమని వేడుకోవటం లేదు. సై అంటే సై అంటోంది. దేనికైనా రెడీ అంటోంది. యుద్ధం మరో 6 రోజులు, 6 వారాలు కాదు, 6 నెలలైనా చేస్తామంటోంది. మరి ఇరాన్ కు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఇరాన్ ధైర్యం ఏంటి అంటే సమాధానం రష్యా, చైనా. రీసెంట్ గా అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా పరోక్షంగా యుద్ధం చేస్తోంది. అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ లో కీలక స్థావరాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించి ఇరాన్ కు చేరవేస్తోందని. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. రీసెంట్ గా అమెరికా, ఇరాన్ వార్ పై పుతిన్ కూడా స్పందించారు. తాము ఈ యుద్ధంలో న్యూట్రల్ గా లేమని, అంతేకాదు ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా అని. ఇరాన్ కేవలం ప్రతిస్పందిస్తుంది, ఆత్మరక్షణ కోసమే దాడులు చేస్తుంది అని ప్రకటించారు. అంతేకాదు తమ ఫుల్ సపోర్ట్ ఇరాన్ కే ఉంటుందని చెప్పారు. తమకు ఇరాన్ ఒక నమ్మకమైన భాగస్వామ్య దేశమన్నారు. అంతేకాదు నూతన సుప్రీం లీడర్ గా ఎంపికైన ముజ్తబా ఖమేనీకి అభినందనలు తెలిపారు. సో ఈ చర్యలతో ఇరాన్ రష్యా సాయం అందుతుందని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అమెరికా చేస్తున్నవి ఆరోపణలు కావు, నిజాలేనని పుతిన్ చెప్పకనే చెప్తున్నారు. నిజానికి ఇరాన్ కు ప్రస్తుతం ఎలాంటి రాడార్ వ్యవస్థ లేదు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేదు. దశల వారీగా ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. కానీ అమెరికా సేనలు, దళాలు ఎక్కడున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి అనే డేటా మాత్రం ఇరాన్ కు ముందే అందుతుందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రష్యా నిఘా శాటిలైట్స్ అమెరికన్ ఆర్మీపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అమెరికా ట్రూప్ మూవ్మెంట్స్, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ లొకేషన్స్ అన్ని కూడా తెలుసుకుని ఇరాన్ కు అందజేస్తోందనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ విషయాలను ఎప్పుడో ధృవీకరించింది అమెరికా. ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికా భారీగానే నష్టపోయింది. $1 బిలియన్ విలువైన రాడార్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. అంతేకాదు అమెరికా ట్రూప్స్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్స్ ను ఇరాన్ మిసైల్స్ తాకాయి. ఇదంతా చూస్తుంటే ఈ యుద్ధంలో తన మిత్రదేశం కోసం రష్యా చేయాల్సిందంతా చేస్తోందని క్లియర్ కట్ గా అర్థమైపోతోంది. ఇక ఇరాన్ కు మరో ఆప్తమిత్ర దేశం చైనా. ఎందుకనేది కాసేపటి తరువాత చెప్పుకుందాం. అయితే డ్రాగన్ కంట్రీ కూడా ఇరాన్ కోసం చేయాల్సిందంతా చేస్తోంది. ఇరాన్ కు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ను చైనా చూసుకుంటుందనే చర్చ జరుగుతోంది. స్పేర్ పార్ట్స్, మిసైల్ కాంపోనెంట్స్ అందిస్తోందని తెలుస్తోంది. ఇరాన్ పై దాడుల కోసం డాలర్లను కుమ్మరిస్తోంది అమెరికా. అంతేకాదు 50,000 మంది సైన్యం, 200 ఫైటర్ జెట్స్, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో కూడిన స్ట్రైకింగ్ గ్రూప్లను ఉపయోగిస్తోంది. సో యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత ఎక్కువగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది అమెరికా. నిజానికి చాలా ఏళ్లుగా మిసైల్, డ్రోన్ టెక్నాలజీని ఇరాన్ కు అందిస్తూ వచ్చింది రష్యా. ఇదే ఇరాన్ కు గేమ్ చేంజర్ గా మారింది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించే టెక్నాలజీని రష్యా అందించింది. కానీ అమెరికా అలా కాదు. ప్రయోగించే ప్రతి మిసైల్ కూడా భారీ ఖర్చుతో తయారైంది. సో యుద్ధంలో పేలే ప్రతి బుల్లెట్ కు, దూసుకొచ్చే ప్రతి మిసైల్ కు ఇరాన్ తో పోలిస్తే 100% ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ రష్యా, చైనా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. ప్రపంచం దృష్టిలో ఈ యుద్ధానికి దూరంగా ఉన్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు ఎక్కడా కూడా నేరుగా అమెరికాను కానీ, ఇజ్రాయెల్ ను కానీ విమర్శించలేదు, కార్నర్ చేసేలా మాట్లాడలేదు. కానీ సైలెంట్ గా తమ ఆప్తమిత్ర దేశం ఏం చేయాలో అవే చేస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఓ వైపు ఇరాన్ చుట్టుపక్కల అమెరికా మోహరింపులు కొనసాగుతున్న సమయంలోనే ఓ రెండు విషయాలు జరిగాయి. ఒకటి, రష్యన్ నేవీ
నేవీతో కలిసి ఇరానియన్ నేవీ యుద్ధ విన్యాసాలు చేయటం. 2. చైనా నేవీకి చెందిన 3 కీలకమైన యుద్ధ నౌకలు ఇరాన్కు సమీపంలోకి రావటం. అమెరికా దాడులు చేయటానికి ముందు చైనా నేవీకి చెందిన టైప్ 055 క్లాస్ డిస్ట్రాయర్, టైప్ 052D క్లాస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ఉన్నాయి. వీటికి తోడు లియావో వాంగ్ 1 అనే మారిటైమ్ స్పేస్ ట్రాకింగ్ అండ్ సర్వేలెన్స్ షిప్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఈ షిప్స్ ఆ ఏరియాలో ఉన్నంత కాలం అమెరికా ఎలాంటి దాడులు చేయలేదు. ఎందుకంటే దాడులకు సంబంధించిన పక్కా సమాచారం ఇరాన్కు ముందే వెళ్లిపోతుందనే ఆలోచనతో చాలా రోజుల పాటు వేచి చూశారని తెలుస్తోంది. కానీ ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ షిప్స్ అన్ని కూడా యుఎస్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. జోర్డాన్, ఖతార్, యుఏఈలోని యాంటీ బాలిస్టిక్ మిసైల్ డేటాను సేకరించాయని తెలుస్తోంది. ఈ 2 దేశాలు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్కు చైనా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అందించినట్టు సమాచారం. అయితే ఇవి అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆపటంలో మాత్రం విఫలమైనట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ 2 దేశాలు ఇరాన్ కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నట్టు మాత్రం అర్థమవుతోంది. మరి రష్యా, చైనాలకు ఇరాన్ పై ఎందుకంత ప్రేమ? ఇరాన్తో ఈ 2 దేశాలకు వచ్చే లాభాలేంటి? ఎవరు లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి. లాభం లేనిదే ఏ దేశం కూడా మరే దేశానికి సాయం చేయదు. నిజానికి మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అనేది రష్యా, చైనాలకు చాలా కీలకం అనేది ఇప్పటికే అర్థమైపోయింది. అయితే ఎందుకు కీలకం? ఒకసారి అమెరికా గుప్పెట్లోకి ఇరాన్ వెళ్ళిపోతే ఈ 2 దేశాలకు జరిగే నష్టమేంటి? ఈ 2 దేశాలు అమెరికా పాచికలు పారనిస్తాయా? ఇరాన్కు రష్యా, చైనా మిత్రదేశాలని అందరికీ తెలుసు. కానీ ఎందుకనేది మాత్రం కొన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకుంటేనే క్లారిటీ వస్తుంది. ముందుగా చైనా విషయానికొస్తే చైనాకు ఇరాన్తో వ్యూహాత్మక బంధం ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చే చమురు చైనా డెవలప్మెంట్ కు ఓ ఇంధనం లాంటిది. ఇరాన్, చైనా 2 కూడా అమెరికా డామినేషన్స్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఇదే ఈ 2 దేశాలను దగ్గర చేసింది. చైనాకు వచ్చే క్రూడ్ ఆయిల్లో 55% మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. ఇందులో 13% క్రూడ్ ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే వస్తుంది. అంతేకాదు ఇరాన్ క్రూడ్ ఆయిల్లో 80% కొనుగోలు చేసేది చైనానే. అంతేకాదు హర్ముజ్ జలసంధి గుండా తన ఆయిల్ ట్యాంకర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వెళ్లాలంటే ఇరాన్ తో మంచి రిలేషన్స్ చాలా అవసరం. ఒకవేళ ఇరాన్ ను అమెరికా కంట్రోల్లోకి తీసుకుంటే చైనా ఇంధన అవసరాలను కంట్రోల్ చేసే అధికారం అమెరికా చేతికొచ్చినట్టే. అదే జరిగితే చైనా ఆయిల్ సప్లై రిస్క్ లో పడ్డట్టే. ఇరాన్ కాకుండా మిగిలిన దేశాలన్నీ కూడా అమెరికా ఎలా అంటే అలా తలుపేవే. అరబ్ దేశాల్లో అమెరికన్ ఆర్మీ బేస్లు కూడా ఉన్నాయి. సో వాటికి కౌంటర్ గా ఉండాలన్నా, కంట్రోల్ చేయాలన్నా ఇరాన్ అనేది తమ నుండి చేజారకుండా ఉండాలనేది చైనా ఆలోచన. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే ఇరాన్ను ఆర్థికంగా ఆదుకునేందుకు చైనా చేయాల్సిందంతా చేస్తోంది. ఓవైపు అమెరికా ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇరాన్కు ఆపన్న హస్తం అందించింది చైనా. ఇరాన్ నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంది. 2021 నుంచి మొన్నటి వరకు $140 బిలియన్ విలువైన క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేసింది చైనా. అంతేకాదు ఎనర్జీ, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో ఏకంగా $400 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇరాన్ లో లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ చైనాకు చెందిన హువావీ. ఇరాన్ కు AI టెక్నాలజీ అందించింది చైనా. ఇరాన్ లో ఓపెన్ ఇంటర్నెట్ యాక్సెస్ కు కావాల్సిన ఫైర్ వాల్, టెక్నికల్ సపోర్ట్ కూడా చైనాదే. అంతేకాదు ఇరాన్ తో అనేక రక్షణ రంగ ఒప్పందాలు కూడా చేసుకుంది చైనా. దీని వెనుక చైనా మరో వ్యూహం కూడా ఉంది. తైవాన్ ను చైనా పక్కలో బల్లెన్లా తయారు చేస్తోంది అమెరికా. సేమ్ అదే స్ట్రాటజీని ఇరాన్ విషయంలో ఇంప్లిమెంట్ చేస్తోంది. తైవాన్ విషయంలో అమెరికా ఫోకస్ చేయకుండా ఉండాలంటే అగ్రరాజ్యం మొత్తం ఫోకస్ మిడిల్ ఈస్ట్ పైనే ఉంచాలి. అంతేకాదు అమెరికా తన బడ్జెట్ ను ఇక్కడే ఖర్చు చేసేలా చేయాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ దాహానికి ఇరాన్ బలవుతోన్న సమయంలోనే తాను చేయాల్సిందే చేస్తోంది చైనా.
ఇక రష్యా విషయానికొస్తే ఇరాన్కు సాయం చేయటానికి అనేక కారణాలున్నాయి. మామూలుగానే రష్యా, అమెరికా మొదటి నుంచి బద్ధ శత్రువులు. అక్కడ చైనా విషయంలో తైవాన్ను ఎలాగైతే తయారు చేసిందో ఇక్కడ ఉక్రెయిన్ ను కూడా రష్యాకు పక్కలో బల్లెంలా మార్చింది. రష్యాను బోచీగా చూపించి EUను చెప్పు చేతల్లోకి తెచ్చుకుంది అమెరికా. మిడిల్ ఈస్ట్ లో కూడా ఇరాన్ ను బోచీగా చూపించి అన్ని దేశాలను కంట్రోల్లో ఉంచుకుంది. ఇలా ఒక్కో దేశంపై అమెరికా పెత్తనం చేయటం రష్యాకు మొదటి నుంచే ఇష్టం లేదు. ఇప్పుడు మరో దేశం కూడా తమ చేతి నుంచి చేజారటం రష్యాకు మింగుడు పడని అంశం. అందుకే ఇరాన్కు మేము సైతం సాయం అందించేందుకు రెడీ అవుతోంది. ఇలా ఓవైపు రష్యా, మరోవైపు చైనా ఇరాన్కు మేమున్నామంటూ సైలెంట్ గా చేయాల్సింది చేస్తోంది. అందుకే ఇరాన్ ఇన్నాళ్ల పాటు పోరాటం చేయగలిగింది. లేదంటే ఇరాన్ కథ ముగిసి ఇప్పటికే చాలా రోజులయ్యేది. ఇప్పుడు ఇరాన్ పై ప్రేమతో కాకపోయినా వారి వారి లక్ష్యాలను సాధించడానికైనా ఇరాన్కు తప్పక సాయం చేయాల్సిన పరిస్థితి.